Hello guys, welcome back to our channel Mr. Ganesh Informative. This is Ganesh GDS BPM. So welcome back to our channel. సో అందరికి తెలిసిందే జీడిఎస్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యిందని. సో దానికి కొన్ని డేస్ అనేది కూడా డిలే చేయడం జరిగింది. సో 21st అనేది అప్లికేషన్ స్టార్ట్ అవ్వాల్సింది కొన్ని 10 డేస్ అనేది డిలే చేయడం జరిగింది. సో అందువల్ల వచ్చేసి కొన్ని దాని యొక్క డేట్స్ అనేది టోటల్లీ చేంజ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు కొన్ని అప్లికేషన్కి అనేది కొన్ని డేస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి సో చాలామంది ఎలా అప్లికేషన్ చేయాలి, రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, సో చాలా డౌట్స్ ఉంటుంది. సో మీరు పోస్టుల గురించి అన్నీ తెలిసిందే. సో అన్నీ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ ఒక వీడియో చేశాను. సో ఇంకా చూడకపోతే మన ఛానల్లో బయోలో ఇచ్చాను, వెళ్ళి చూసుకోవచ్చు. ఓకేనా. సో ప్రజెంట్ ఈ వీడియోలో వచ్చేసి నేను చాలా డీటెయిల్గా చెప్పడానికి వచ్చాను. దీని గురించి అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి, సో శాలరీ ప్రకారంగా పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి, వర్క్ వల్ల పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి, ఇలాంటి ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది నేను వీడియో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ప్రజెంట్ ఇప్పుడు వీడియోలోకి వెళ్తే సో చాలామంది ఏంటంటే సో దీని గురించి ఇంపార్టెంట్ డేట్స్ అనేది తెలియదు. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి నేను దీని యొక్క ఈ నోటిఫికేషన్ యొక్క డేట్ చేంజ్ అయ్యాయి కదా, సో దాని యొక్క ఇంపార్టెంట్ డేట్స్ అనేది మాత్రం చెప్తాను. ఫస్ట్ వచ్చేసి సో ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ అనేది 31st జనవరికి స్టార్ట్ అవుతుంది. సో ఓకేనా, 31st జనవరికి స్టార్ట్ అయ్యే అప్లికేషన్ వచ్చేసి 14th ఫెబ్. ఓకేనా, 14th ఫెబ్ వరకు అప్లికేషన్ అనేది ఉంటుంది. ఓకేనా, 31స్ట్కి స్టార్ట్ అయ్యి లాస్ట్ డేట్ వచ్చేసి 14th ఫిబ్రవరికి అప్లికేషన్ అవుతుంది. ఒకవేళ మనం అప్లికేషన్ చేసినప్పుడు ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం మనం వచ్చేసి 2 డేస్ మాత్రమే అప్లికేషన్ని కరెక్షన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అది కూడా 18, 19 ఫెబ్. ఓకేనా, ఈ 2 డేస్ మాత్రమే మనం అప్లికేషన్ని ఎడిట్ చేసుకోవచ్చు. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, అప్లికేషన్ చేసుకోవడానికి చాలా డేస్ ఇచ్చారు కానీ 1.5 month ఇచ్చారు కానీ సో అప్లికేషన్ని ఎడిట్ చేసుకోవడానికి జస్ట్ టూ డేస్ మాత్రమే ఇచ్చారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకేనా. సో అప్లికేషన్ చేసేటప్పుడు మీరు ఎలాంటి మిస్టేక్ చేయకండి. ఓకేనా. సో ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే సో అప్లికేషన్ వచ్చేసి 31స్ట్కి స్టార్ట్ అవుతుంది కదా, సో నేను 31స్ట్కి అప్లికేషన్ చేస్తాను అని అనుకుంటారు. సో నేను చెప్తున్నాను అందరికీ ఫ్రెండ్స్, ఎవరైతే వీడియో చూస్తున్నారో సో మీరు ఎవ్వరూ కూడా 31స్ట్కి ఈ 2 డేస్లో మాత్రం ఎవరు అప్లికేషన్ చేయకండి. ఓకేనా. మ్యాక్సిమం నాకు తెలిసినంతవరకు అయితే ఒక 4-5 డేస్ అప్లికేషన్ చేయకండి ఫ్రెండ్స్. ఓకేనా. సో మీరు చూడండి, యూట్యూబ్స్లో వీడియోస్ చూడండి, ఎవరెవరు ఎలా చెప్తున్నారు అనే దాని గురించి క్లారిటీగా చూడండి. ఒకవేళ మీరు ఈ ఫస్ట్ ఒక 3-4 డేస్ ఏం చేయండి అంటే సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకేనా, రిజిస్ట్రేషన్ చేసుకొని లేదంటే యూట్యూబ్లో వీడియో చూడండి, పోస్టులు ఎక్కడ ఎన్ని ఉన్నాయి నేను చెప్తాను తప్పకుండా. మధ్యప్రదేశ్లో ఏ డివిజన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే దాని గురించి క్లారిటీగా చెప్తాను. సో ఓకేనా. సో దాని గురించి ఒక పీడిఎఫ్ కావాలనుకుంటే అప్పుడు సో మీరు డిస్క్రిప్షన్లో మనం టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి. ఓకేనా. సో టెలిగ్రామ్లో జాయిన్ అయిపోతే ఏమవుతుందంటే నేను ఏ డివిజన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఆ పోస్టుల యొక్క ప్లేసెస్ కూడా పెడతాను. ఓకేనా, ఏ బ్రాంచ్ ఆఫీస్ వేకెన్సీస్ ఉన్నాయని దాని గురించి పెడతాను. ఓకేనా. సో మీరు అప్పుడు అక్కడ వెళ్ళి క్లారిటీగా చూసుకోవచ్చు. ఓకేనా. మీరు అంటే మళ్ళీ లాగిన్ అవ్వేసి మధ్యప్రదేశ్లో లాగిన్ అవ్వేసి దాంట్లో ఒక బాలాఘాట్ డివిజన్ లాగిన్ అవ్వి అందులో పోస్టులు చూసుకొని రాయాల్సిన పని కంటే సో మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ అయ్యేసి నేను అక్కడ పీడిఎఫ్ పెడతాను. ఇప్పుడు చిండవాడ డివిజన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, జార్ఖండ్లో సింగ్బుంగ్ డివిజన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని వాటి యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసేసి అందులో మీకు పెట్టేస్తాను. ఓకేనా. సో మీరు అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు. సో అప్పుడు మీరు ఏ స్టేట్స్కి పెట్టాలనుకుంటున్నారో ఆ స్టేట్ కన్ఫర్మ్ చేసుకోండి మీరు ఫస్ట్ వచ్చేసి. ఓకేనా. ఫస్ట్ మీరు ఆ స్టేట్ కన్ఫర్మ్ చేసుకోండి, తర్వాత ఆ స్టేట్లో వచ్చేసి ఏ డివిజన్. ఓకేనా, ఆ డివిజన్ కన్ఫర్మ్ చేసుకొని ఆ డివిజన్లో మీరు వేకెన్సీస్ అనేది ఫస్ట్ 1 side బీపీఎం రాసుకోండి. బీపీఎం పోస్టులన్నీ ఒక సైడు, తర్వాత ఏబీపీఎం పోస్టులన్నీ ఒక సైడు రాసుకుని తర్వాత డాక్ సేవక్ పోస్టులు అనేది ఒక సైడ్ అన్ని రాసుకోండి మీరు ఒక పేజ్లో. ఓకేనా. సో 1.5 month అప్లికేషన్ నడుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, 1-2 days కష్టపడండి. ఓకేనా. సో ఎందుకంటే వితౌట్ ఎగ్జామ్ నడుస్తుంది కాబట్టి అప్లికేషన్ మీదనే చాలా మ్యాక్సిమం దాని మీదనే వర్క్ చేయండి మీరు. ఓకేనా. సో ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటే మనం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళం, ఇక్కడ ఎగ్జామ్ లేదు కాబట్టి 1-2 days ఏం చేయండి మీరు మొత్తం ఇవి వేకెన్సీస్ మీద మొత్తం వర్క్ చేయండి. ఓకేనా. అన్నీ ఇలా రాసుకోండి, మీరు ఏ డివిజన్స్ పెడతాననుకున్నారో ఆ డివిజన్స్ రాసుకోండి. ఓకేనా, రాసుకొని జాగ్రత్త పెట్టుకోండి. ఓకేనా. సో మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలో అని దాన్ని బట్టి మీరు అలా ఇచ్చుకోండి. ఓకేనా. ఫస్ట్ అయితే మీరు డీటెయిల్స్గా అన్ని రాసుకోండి. టోటల్గా ఈ 3 కలుపుకొని టోటల్ ఎన్ని ఉన్నాయి అవి టోటల్ కూడా రాసుకోండి. ఓకేనా. టోటల్స్ ఎన్ని పోస్టులు 100 పోస్టులు ఉన్నాయా, 26 పోస్టులు ఉన్నాయా, ఎన్ని ఉంటే అలా అన్ని రాసుకోండి. సో ఓకేనా. సో మీరు కొన్ని డివిజన్స్, మీరు కొన్ని స్టేట్స్ అనుకుంటారు, ఒక స్టేట్ అనుకుంటారు, ఆ స్టేట్లో కొన్ని డివిజన్స్ అనుకుంటారు. సో ఏ డివిజన్ మీకు బెటర్ అనిపిస్తే ఒకటే డివిజన్లో అప్లికేషన్ చేసుకోండి, దాన్ని కన్ఫర్మ్ చేసుకోండి. ఓకేనా. ఒకటే డివిజన్లో మనం పెట్టగలం ఫ్రెండ్స్. ఓకేనా. సో మీరు 2-3 డివిజన్లు పెట్టే ఆలోచనలు ఏమి ఉండకండి, అలా కావు. ఓకేనా.
సో అలా పెట్టుకొని మీరు కన్ఫర్మ్ అయిపోండి, ఓకేనా. సో అలా కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత సో ఇప్పుడు అంత కన్ఫర్మ్ అయిపోతుంది మనకు. సో నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మీరు అప్లికేషన్ చేసేటప్పుడు సో మీరు మన అప్లికేషన్ చేస్తాం కదా, అప్లికేషన్లో మీరు డీటెయిల్స్ ఇస్తారు కదా, సో మీ డీటెయిల్స్లో ఎలాంటి మిస్టేక్స్ ఉండకూడదు ఫ్రెండ్స్, ఓకేనా. ఏ చిన్న మిస్టేక్స్ ఇవ్వకుండా జాగ్రత్తగా ప్రతి ఒక్కటి అప్లికేషన్ కరెక్ట్గా చేయాలి. రిజిస్ట్రేషన్ మీ నేమ్తో సహా ప్రతి ఒక్కటి, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, సో మీ క్యాస్ట్ ఏంటిదో, మీ అడ్రస్ కానీ ప్రతి ఒక్కటి కరెక్ట్గా ఇవ్వండి, ఓకేనా. మండల్ దగ్గర మండల్ ఇవ్వండి, డిస్టిక్ దగ్గర డిస్టిక్ ఇవ్వండి, స్టేట్ దగ్గర స్టేట్ ఇవ్వండి. మీ పిన్ కోడ్ వచ్చేసి మీ విలేజ్ యొక్క పోస్ట్ ఆఫీస్ ఏది ఉందో దాని యొక్క పోస్ట్ ఆఫీస్ పిన్ కోడ్ ఇవ్వండి, ఓకేనా. సో మీ ఆధార్ కార్డులో ఎలా ఉంటే మ్యాక్సిమం అలా ఇవ్వడానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఎందుకంటే అక్కడ మీకు అడ్రస్ ప్రూఫ్ అడుగుతారు, అడ్రస్ ప్రూఫ్లో మీ ఆధార్ కార్డు లేదా కమ్యూనిటీ చూస్తారు వాళ్ళు. సో మ్యాక్సిమం ఆధార్తో సరిపెట్టుకుంటారు వాళ్ళు, ఆధార్లో ఎలా ఉంటో అలా మీ డీటెయిల్స్ ఇవ్వండి, ఓకేనా. సో ఇలా డీటెయిల్స్ అన్ని ఇలా అప్లికేషన్ అయిపోతుంది. సో ఇప్పుడు అందరూ డౌట్ ఉండేది ఏంటంటే పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలని. సో పోస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మనం 2 టైప్స్గా ఇవ్వచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. 2 టైప్స్గా చాలామంది పోస్ట్ ప్రిఫరెన్స్ ఫస్ట్ మెయిన్గా చాలామంది ఎలా ఇస్తారంటే, సో నేను 2 టైప్స్ అని తర్వాత చెప్తాను. చాలామంది ఎలా ఇస్తారంటే, సో మనం పోస్ట్ ప్రిఫరెన్స్ రాగానే అక్కడ ఎలా ఉంటుందంటే ఆల్ఫాబెటిక్ వైజ్గా ఉంటుంది అక్కడ. అంటే ఏబిపిఎం బీపీఎం అలా అలా సపరేట్గా ఉండదు అక్కడ ఆల్ఫాబెటిక్ వైజ్గా ఉంటుంది, ఓకేనా. ఏ మీద ఎన్ని పోస్ట్ ఆఫీస్ ఉన్నాయి, బి అలా చూపిస్తూ ఉంటుంది. సో బీపీఎంను సపరేట్గా చూపించదు. అప్పుడు ఏం చేస్తారంటే అందరూ ఆర్డర్ వైజ్గా క్లిక్ చేసుకుంటూ వస్తారు. సో అలా క్లిక్ చేసుకుంటూ వస్తే మీకు జాబ్ రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా. అలా ఎప్పుడూ చేయకండి. చాలామంది చేసేది ఇదే ఆర్డర్ ఫ్రెండ్స్, ఓకేనా. ఎలా ఉంటే 1 2 3 4 అలా పెట్టుకుంటూ వచ్చేస్తారు, సింపుల్గా అన్ని టిక్ చేసుకుంటూ వచ్చేస్తారు. సో అలా ఎప్పుడూ చేయకండి, ఓకేనా. ఎందుకంటే 1 2 3 4 అలా మనం అక్కడ మనం పెట్టాలి. సో ఇదంతా ఎవరు చూస్తారని ఆర్డర్ వైజ్గా ఇచ్చేయండి. ఒకవేళ మీరు నెట్ షాప్కి వెళ్ళినా కూడా, నెట్ షాప్ అయినా కూడా అలానే చేస్తాడు. సో నెట్ షాప్కి వెళ్ళకండి, మీరు కూడా ఇలా చేయకండి, ఓకేనా. ఇలా చేయకండి. నేను ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి, ఓకేనా. సో మనం వచ్చేసి 2 టైప్స్గా ఇవ్వచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. గర్ల్స్ అయినా బాయ్స్ అయినా. సో మనం చాలామందికి ఎలా ఉంటుందంటే, ఒక్కొందరికి ఎలా ఉంటుంది మనీ ప్రకారంగా కానీ శాలరీ ప్రకారంగా ఇవ్వాలనుకుంటారు, ఓకేనా. శాలరీ ప్రకారంగా జాబ్ అంటే ఎలా ఇవ్వాలి అని దాని గురించి అడిగితే మాత్రం శాలరీ ఎక్కువ ఉండి పోస్ట్ ఎలా ఇవ్వాలంటే ఫస్ట్ శాలరీకి ఫస్ట్ అయితే బీపీఎం ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. ఫస్ట్ బీపీఎం ఇవ్వండి, దాని తర్వాత వచ్చేసి ఏబిపిఎం ఇవ్వండి. సో దాని తర్వాత వచ్చేసి డాక్ సేవక్ ఇవ్వండి, ఓకేనా. ఇలా డాక్ సేవక్ ఇవ్వండి. ఫస్ట్ బీపీఎం, ఏబిపిఎం, డాక్ సేవక్. ఇది శాలరీ ప్రకారంగా. అంటే మీకు శాలరీ ఎక్కువ కావాలి, రెవెన్యూలా అంటే ఎక్కువ జనరేట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇలా ఇవ్వండి, ఓకేనా. లేదు మాకు అంటే వర్క్ ప్రెషర్ కొంచెం తక్కువ ఉండాలి, సో అలా మాకు శాలరీ వద్దు, వర్క్ ప్రెషర్ తక్కువ ఉండాలి, వర్క్ ప్రకారంగా మాకు కొంచెం తక్కువ ఉండాలనుకుంటే మాత్రం, సో వర్క్ ప్రెషర్ కానీ తక్కువ ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయండి అంటే డాక్ సేవకి ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. డాక్ సేవకి ఇవ్వండి. దాని తర్వాత వచ్చేసి బీపీఎం ఇవ్వండి, ఓకేనా. బీపీఎం ఇవ్వండి. ఒకవేళ కొందరు ఇక్కడ బీపీఎం ఇవ్వచ్చు, ఏబిపిఎం ఇవ్వచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. సో నేను ఫస్ట్ బీపీఎం ఎందుకు చెప్పానంటే, కొన్ని చోట్ల బ్రాంచ్ ఆఫీస్ ఎలా ఉంటాయంటే మీరు ఏబిపిఎంకి వెళ్ళారనుకో, అక్కడ బీపీఎం లేకపోతే ఏబిపిఎం బీపీఎం వర్క్ రెండు మీరే చేయాలి. మీరు ఏబిపిఎం శాలరీ వస్తుంది మీకు, అక్కడ మళ్ళీ బీపీఎం వర్క్ చేయాల్సి వస్తుంది. సో నేను అందుకే సో మీరు చూసుకోండి, కొందరు ఇవ్వాలనుకుంటే ఏబిపిఎం ఇక్కడ చూసుకోండి. ఫస్ట్ అయితే డాక్ సేవకి ఇవ్వండి. లేదు మీకు అక్కడ ఏబిపిఎం ఆల్రెడీ ఉన్నాడు అనుకుంటే మాత్రం ఫస్ట్ బీపీఎం ఉన్నాడు అనుకుంటే ఏబిపిఎం ఇవ్వండి. లేదు అక్కడ బీపీఎం లేడు, మీరే వెళ్తున్న ఎవరైనా అటాచ్లో ఉన్నారనుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయండి అంటే అక్కడ బీపీఎమే పెట్టండి, ఓకేనా. ఎందుకంటే మళ్ళీ వెళ్ళేసి మీరు ఏ బీపీఎం వెళ్ళినా బీపీఎం ఛార్జ్ మీరు తీసుకోవాల్సి వస్తుంది అక్కడ, ఓకేనా. సో నాకు తెలిసినందుకే ఫస్ట్ డాక్ సేవక్, తర్వాత బీపీఎం, తర్వాత వచ్చేసి ఏబిపిఎం ఇలా ఇవ్వండి ప్రిఫరెన్స్, ఓకేనా. సో మ్యాక్సిమం అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే సో మనం ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి ఏంటిది, సో అంటే ఏ ఆర్డర్లో ఇవ్వాలి, సో నేను ఎలా ఇస్తాను నేను అన్నీ చూపిస్తాను, ఓకేనా. సో ఒకసారి చూపిస్తాను చూడండి మీకు. నేను లాస్ట్ ఇయర్ ఒక అప్లికేషన్ చేశాను, సో ఎలా ప్రిఫరెన్స్ ఉందో ఒకసారి చూడండి మీరు ఇక్కడ. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మీరు మాత్రం సో ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు, టోటల్ పోస్టులు ఎన్ని ఇచ్చాడో. సో ఇక్కడ మ్యాక్సిమం 100+ పోస్ట్ అనేది ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది వచ్చేసి మీకు ఇలా ఇవ్వాలని చెప్తున్నాను, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి మీరు ఇలా ఇవ్వండి ఎవరైనా సరే. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇతనికి వచ్చేసి శాలరీ ఎక్కువ కావాలనుకున్నారు, సో తనకు బీపీఎం పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ ఇవ్వాలనుకున్నారు. సో చూసుకోవచ్చు తను అన్ని ఆర్డర్ వైజ్గా చూసుకోండి, ఫస్ట్ అన్ని బీపీఎం ఉన్నాయి, ఓకేనా. సో ఇక్కడ మ్యాక్సిమం చూసుకోవచ్చు టాప్ 30 వరకు అన్ని బీపీఎంస్ ఉన్నాయి ఇక్కడ, ఓకేనా. సో తను అన్ని బీపీఎం ఇచ్చాడు, ఓకేనా. తనకు ఎందుకంటే తనకు బీపీఎం కావాలనుకున్నాడు కాబట్టి తను అన్ని బీపీఎం ఇచ్చాడు, సో ఓకేనా. సో ఇంకోటి చూపిస్తాను చూడండి మీకు, మీరు ఇలా ఇవ్వడానికి ట్రై చేయండి. ఇది మంచి ఆర్డర్, అంటే మీకు ఎలా ప్రిఫరెన్స్ ఇవ్వాలో అలా ఇచ్చుకోండి. ఇది ఇలా ఇవ్వండి ప్రిఫరెన్స్, ఓకేనా. మీరు జాగ్రత్త కూర్చొని ఇలా ప్రిఫరెన్స్ ఇవ్వండి. తను రాసుకొని ఆర్డర్ వైజ్గా రాసుకొని బీపీఎంస్ ఎన్ని ఉన్నాయి, ఏబీపీఎం ఎన్ని ఉన్నాయి అలా రాసుకొని ఇవ్వడం జరిగింది. ఇంకోటి చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇంకోటి వచ్చేసి సో
సో ఇక్కడ ఎలా పడితే అలా ఇచ్చేసారు ఓకేనా. సో ఏబిపిఎం అని, సో మధ్యలో కొన్ని బీపీఎంస్ ఇచ్చాయి, ఇక్కడ చూసుకోవచ్చు బీపీఎం కానీ ఇక్కడ. సో ఇక్కడ కొన్ని బీపీఎం రావడం జరిగింది మధ్యలో, తర్వాత బిఏబిపిఎం అని, డాగ్ సేవక్ కానీ, సో బీపీఎం కానీ డాగ్ సేవక్ ఇలా ఎప్పుడు ఇవ్వకండి ఫ్రెండ్స్ ఓకేనా. సో మీరు ఎలా పడితే అలా ఉన్నాయని, సో ఆర్డర్ వైజ్గా ఏబిసి అలా పడితే ఎప్పుడు ఇవ్వకండి, మీరు రాసుకొని జాగ్రత్తగా ఇవ్వండి ఓకేనా. ఫస్ట్ మీకు ఏ పోస్ట్ కావాలి అనేది రాసుకొని జాగ్రత్తగా మీకు దగ్గరలో ఉన్నాయి అలా ఇవ్వండి ఓకేనా. బీపీఎం కావాలంటే బీపీఎం మీకు ఎలా అవ్వాలనుకున్నారు నేను చెప్పాను కదా, శాలరీ ప్రకారంగా ఉంటుంది, వర్క్ ప్రెషర్గా ఉంటుంది, అలా చూసుకొని జాగ్రత్తగా ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది. సో ఓకేనా. సో మ్యాక్సిమం అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే నేను ఎలా చేయాలి దాని గురించి క్లారిటీగా చెప్తాను. సో మ్యాక్సిమం 1-2 days ఓకేనా. సో మ్యాక్సిమం 5th February వరకు, 5th February వరకు ఎవరు అప్లికేషన్ చేయకండి ఫ్రెండ్స్ ఓకేనా. సో మ్యాక్సిమం నేను చేసి మీరు చూడండి, అన్ని వీడియోస్ చూసుకొని జాగ్రత్త చేయండి ఓకేనా. ఫస్ట్ డే అప్లికేషన్ చేస్తే వాళ్ళకు జాబ్ ఫస్ట్ ఇస్తారని, లాస్ట్ డే చేస్తే అలా ఏముండదు ఫ్రెండ్స్. మెరిట్ 10th క్లాస్లో మెరిట్ ఎవరికి ఉంటుందో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ చెప్పాలనుకుంది. ఇంకా ఇలాంటి జీడిఎస్ కానీ పోస్ట్ ఆఫీస్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. సో మీకు తప్పకుండా జాబ్ రావాలంటే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. క్లారిటీగా ఇలా నేను ఎలా అప్లికేషన్ చేశాను అని దాని గురించి అవన్నీ మీకు హింట్స్ ఇస్తూ ఉంటాను. సో ఓకేనా. సో మీరు చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కూడా మీకు జాబ్ రాకపోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా. ఎందుకంటే దీనికి ఎలాంటి ఎగ్జామ్స్ లేదు కాబట్టి చెప్తున్నాను. సో మీరు అప్లికేషన్ మీద ఒక 1-2 days అనేది వర్క్ చేయండి. సో మీకు తప్పకుండా జాబ్ వస్తుంది. సో ఇంకా ఇలాంటి జీడిఎస్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.